ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు. అసలు ఆకాశ దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న అంతరార్థం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. మనకి అమావాస్య అనేది మన పితృదేవతలకు తర్పణాలు వెళ్తూ ఉంటాం. మనకి ఆశ్వీజ మాసం అమావాస్యని దీపావళిగా చెప్పుకుంటాం. దీపావళి రోజు రాత్రి అంటే అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేస్తాం. పగటిపూట పితృదేవతలకి తర్పణాలు విడిచిపెడతాం. ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యేదే కార్తీక మాసం. ఈ కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గం గుండా తమ తమ లోకాలకి ప్రయాణిస్తూ ఉంటారు. ఆ కాలంలో వారికి దారి చూపించడానికి ఒక దీపం మన వైపు నుండి ఏర్పాటు చేయటం ఏదైతే ఉంటుందో అదే ఆకాశ దీపం. అంటే ఈ దీపం భూమి మీద వారికి వెలుగునియడానికి ఉద్దేశించింది కాదు అని దీని అర్థం. పితృదేవతలకి మాత్రమే దారి చూపిస్తుంది అని దాని అర్థం. దీన్ని శివాలయాలలో ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటు చేస్తారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ దీపాన్ని చూసి ఉంటారో వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే అది కూడా కొండెక్కిపోకుండా ఉండడం కోసం చిన్నని చిల్లున్న గుండని పాత్రలో నిక్షిప్తం చేస్తారు. మీరు ఆకాశ దీపాన్ని చూసిన వారు ఎవరైనా సరే చూశాను ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.